కన్యా రాశివారు మీరు ప్లాన్ చేసే లెక్కించేవారు, కానీ గత నెలలు మీ ప్లాన్కి స్పందించలేదు. ఈ డిసెంబర్ మాత్రం మెల్లగా మీ మాట వినే ప్రయత్నం చేస్తుంది, కానీ మీరు తొందరపడకపోతే మాత్రమే. బుధుడు మీ అధిపతి 3వ ఇంటిలో బలంగా ఉండటం మాట, ప్లానింగ్, కమ్యూనికేషన్కు క్లారిటీ ఇస్తుంది. శుక్రుడు 2వ ఇంటిలో ఉండటం వల్ల మాటలో మాధుర్యం పెరుగుతుంది, కానీ శని 6వ ఇంటి నుండి శ్రమ, శారీరక అలసట గుర్తు చేస్తూనే ఉంటుంది. వర్క్లో మీరు పరిష్కారం చూపగలిగే వ్యక్తిగా కనిపిస్తారు. పెండింగ్ వర్క్స్ క్లియర్ అవుతాయి. జాబ్ చేంజ్ కోసం చూస్తున్న వారికి ఇది అనుకూల సమయం, కానీ డిసెంబర్ 12 తర్వాతే ప్రయత్నించండి. డబ్బు నెమ్మదిగా వస్తుంది, కానీ నిలబడుతుంది. ఖర్చులు తగ్గించాలనిపించే పరిస్థితులు వస్తాయి. మీ మాట్లాడే పద్ధతి ఈ నెల చాలా ముఖ్యం. ఎవరినీ గాయపరచకండి, అప్పుడు మీకే నష్టం. ఇంట్లో మదర్, ఫాదర్ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ప్రేమలో ఉన్నవారికి అపాలజైజ్ చేయాల్సింది ఉంటుంది. ఈగో లేకుండా చేస్తే పునరుద్ధరణ ఖాయం. ఆరోగ్యపరంగా ఈ నెల కన్యారాశి వారికి పెద్దగా ప్రమాద సూచనలు లేవు. శరీర బలం బాగానే ఉంటుంది. అయితే బుధుడు ప్రభావం వల్ల ఎక్కువగా ఆలోచించడం, ప్లాన్ చేసుకోవడం వలన మానసిక అలసట రావచ్చు. పెద్ద అనారోగ్య అవకాశం లేదు. కాసేపు నిద్ర, వామ్ నీళ్లు, స్క్రీన్ టైం తగ్గిస్తే చాలు, శరీరం తిరిగి బ్యాలెన్స్ అవుతుంది. బుధుడు బలం పెంచుకోవాలి అంటే ప్రతి బుధవారం పచ్చని వస్త్రం ధరించండి, లేదా తులసి మీద నీళ్లు పోయండి. రాత్రి పడుకునే ముందు 1 నిమిషం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం 11 సార్లు జపించండి. ఇది మనసులోని కంపనాన్ని తగ్గిస్తుంది. ఈ నెల కన్యా రాశికి ఫలితం 68%, కెరియర్ 70%, మనీ 65%, రిలేషన్షిప్స్ 67%, హెల్త్ 60%. డిసెంబర్ మీ తప్పులను సరిచేసే నెల, కాని దాని తరువాత ఏమీ మొదలవుతుందో మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడుతుంది. ప్రశ్న మాత్రం ఒక్కటే, మీరు సరిచేస్తున్నారా లేక మళ్ళీ వాయిదా వేస్తున్నారా?